నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైన పుణ్యక్షేత్రం అమరావతి. పురాణ ప్రాశస్త్యం, మరెంతో చారిత్రక నేపథ్యం ఉన్న తీర్థస్థలి అమరావతి. తెలుగు నేలపై ఉన్న పంచారామాలలో ఒకటిగా పవిత్ర కృష్ణానది తీరంలో వెలసిన శైవ క్షేత్రం ఇది. బౌద్ధం, శైవ ధర్మాలకు ఆలవాలంగా నిలిచిన సుక్షేత్రం అమరావతి. గుంటూరుకి 35 కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానది తీరాన అమరలింగేశ్వరుడిగా ఈశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆధ్యాత్మికంగానే కాక చారిత్రకంగానూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న అమరావతి క్షేత్రం విశేషాలను నేటి తీర్థయాత్రలో చూద్దాం. చారిత్రక ప్రాధాన్యతలతో అమరేశ్వర స్వామి లీలలతో పునీతమైన అమరావతి క్షేత్రం గుంటూరు నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంచారామ క్షేత్రాలలో అగ్రగామిగా దక్షిణ కాశీగా కీర్తింపబడుతున్న ఈ క్షేత్రం ఇతిహాసపూర్వకంగా, చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది. పవిత్ర కృష్ణానది తీరాన క్రౌంచగిరిపై వెలసిన అమరేశ్వరుణ్ణి స్వయంగా దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని స్కాంద పురాణంలో పేర్కొన్నారు. క్రీస్తు శకం 1517లో శ్రీకృష్ణదేవరాయలు, 1621లో హంద్రికం పెద్దప్ప తదితర మహనీయులు ఈ క్షేత్రాన్ని దర్శించి విశేష కానుకలు, మాన్యాలు ఇచ్చి చరితార్థులయ్యారని తెలుస్తోంది. క్రీస్తు శకం 1783 నుంచి 1861లలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో ఈ ఆలయాభివృద్ధి జరిగిందని తెలుస్తోంది. ఈ ఆలయం చాళుక్య భీముని కాలంలో క్రీస్తు శకం 892 నుంచి 922లో నిర్మింపబడిందని చెబుతారు. అశోకుడి కాలం నుంచి ఆ తరువాత శాతవాహనులు వంటి వివిధ రాజవంశీయుల పరిపాలనలో క్రీస్తు శకం 14, 15 శతాబ్దాల్లో ఈ మహాక్షేత్రం అశేష ప్రజాదరణతో వర్ధిల్లినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. తారకాసురుని బాధలు భరించలేక దేవతలు ఈశ్వరుణ్ణి వేడుకున్నారట. తారకాసురుని సంహరించే బాధ్యతను ఆ పరమశివుడు కుమారస్వామికి అప్పగించాడు. తారకాసురుడి కంఠంలో ఉన్న ప్రాణలింగంలోనే అతని ప్రాణాలున్నాయని, దానిని ఛేదిస్తే తారకాసురుడు మరణిస్తాడని దేవతలు చెప్పారట. ఆ లింగ శకలాలు పడిన చోట ఇంద్రాది దేవతలు పూజించారట. ఆ ప్రాణలింగ శకలాలు పడిన ప్రదేశాలే నేటి పంచారామాలుగా 5 శైవ క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. అందులో ఒకటి అమరావతి అమరేశ్వర లింగమని పురాణ కథ. అంతటి మహిమాన్విత శివలింగం వెలసిన ఆలయ ప్రవేశం చేద్దాం రండి. నవ్యమైన భవ్యమైన అమరలింగేశ్వరుని ఆలయ మహారాజగోపురం 7 అంతస్తులతో విరాజిల్లుతోంది. ఈ ప్రవేశద్వారం అగ్రభాగాన 7 కలశాలు ఉంటాయి. ప్రతి అంతరువులో ద్వారపాలకులు అనేక శిల్పాలతో పరమ వైభవంగా యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అమరేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు ఇక్కడ ఆలయానికి సమీపంలో ఉన్న అమరేశ్వర స్వామి స్నానఘట్టానికి చేరుకుంటారు.
సువిశాలమైన ఈ స్నానఘట్టం భక్తుల్ని మైమరిపిస్తుంది. పచ్చని ప్రకృతి అందాలు, నది మధ్య భాగంలో ఉన్న లంకలో చూపరుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయం వెనుక భాగాన కృష్ణమ్మ ప్రవహిస్తుండడంతో ఆలయం వెనుక భాగం గోపురాల అందాలు భక్తుల్ని మరో లోకంలోకి తీసుకెళతాయి. ఇక్కడ కృష్ణానదిలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు. శివ శివ అంటూ అమరేశ్వర స్వామిని స్మరించుకుంటూ పునీతులవుతారు. స్నానఘట్టం నుంచి వచ్చే భక్తులకు ఆ వైపు కూడా చూడచక్కని ప్రవేశద్వారం, ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రవేశద్వారంపై గర్భాలయ మూల విరాట్తో అమరలింగేశ్వరుని నమూనా శిల్పితమై ఉంటుంది. మెట్ల మార్గంలోని ఎత్తైన పంచలోహ ధ్వజస్తంభం, దాని పాదభాగాన వినాయకుడుంటాడు. అక్కడే ఉన్న ప్రాకారంపై నాట్య భంగిమలో నటరాజస్వామి శిల్పితమై ఉంటాడు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తుల వీణులకు విందుగా ప్రభాత సేవల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల ఘోష వినబడుతుంది. ముఖమంటప ఆవరణలో స్వామివారి కళ్యాణం, నిత్య హోమక్రతువులు జరుగుతుంటాయి. శివునికి శాపమో భక్తులకు వరమో కాని పరమశివునికి అర్చన లింగ రూపాననే జరుగుతుంది. అటువంటి శివలింగార్చన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి 15 అడుగుల ఎత్తుగా గరుకు పాలరాతి లింగానికి జరుగుతుంది. ప్రతి ఏటా ఈ శివలింగం పెరుగుతూ ఉండేదట. దానితో ఆ లింగం తలపై మేకు కొట్టడంతో అలా పెరగటం ఆగినట్లు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనబడటం విశేషం. దక్షిణ కాశీగా భావించే ఈ క్షేత్ర మహిమ అపూర్వమైనది. బాలచాముండేశ్వరి దేవి సమేతంగా నెలకొన్న అమరేశ్వర లింగానికి జరిగే అభిషేకాలను, బాలచాముండేశ్వరికి చేసే అలంకారాలను చూసి తరిద్దాం. గర్భగుడిలోకి ప్రవేశించగానే మనకు పంచలోహాల స్వరూపుడైన నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరుణ్ణి భక్తితో పూజించిన భక్తులు శివనామ స్మరణ చేసుకుంటూ నందికి ఎదురుగా ఉన్న అమరేశ్వర స్వామిని దర్శించుకుంటారు. గర్భాలయంలో అమరేశ్వర స్వామి 15 అడుగుల ఎత్తులో స్ఫటికవర్ణ శివలింగ రూపంలో దర్శనమిస్తారు. అంత ఎత్తున ఉన్న అమరేశ్వరుని శీర్షభాగాన అభిషేక జలాల్ని జాలువార్చేందుకు అర్చక స్వాములు శివలింగానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఎత్తైన ప్రదేశానికి ఎక్కుతారు. అక్కడి నుంచి పంచామృతాలతో స్వామివారికి అభిషేకాల్ని చేస్తారు. గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ. అభిషేకాల అనంతరం శివమహాదేవుని ముఖబింబాన్ని అలంకరిస్తారు. సంపూర్ణ అలంకారాలు చేసిన తరువాత భక్తుల గోత్రనామాలతో అమరేశ్వర స్వామికి నిత్యార్చనలు చేస్తారు. హారతి నీరాజన సేవ చేసి ఆ హారతిని భక్తులకు అందజేస్తారు. ఇదే ప్రాంగణంలో కుడివైపున బాలచాముండేశ్వరి మాత దర్శనమిస్తుంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఖ్యాతికెక్కిన బాలచాముండేశ్వరి మాత ఈ క్షేత్రానికొచ్చే భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటోంది. పసుపు వర్ణ ముఖారవిందంతో ఆ తల్లి శుభకరమైన దర్శనాన్ని ఇస్తుంది. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్షమా. బాలచాముండేశ్వరికి రోజువారి అలంకారాలు ఒకెత్తు, ప్రత్యేక సందర్భాల్లో చేసే శాకాంబరీదేవి అలంకారం మరొక ఎత్తు. వివిధ రకాలైన కూరగాయలతో, నిమ్మకాయల దండలతో, పండ్లతో చేసే అలంకారాలు బాలచాముండేశ్వరి దేవికి ఓ అపురూపమైన సౌందర్యాన్నిస్తుంది. అమ్మవారు సాక్షాత్తు ప్రకృతేశ్వరిగా కనిపిస్తుంది. మానవుల ఆకలిని తీర్చేందుకు వివిధ శాఖములను ఇచ్చే కల్పవల్లిగా ఆ తల్లి ఆవిష్కారమవుతుంది. ఈ శాకంబరి అవతార దర్శనం పరమ శుభదాయకం అని అంటారు. అమరేశ్వర స్వామి వారి యొక్క దేవస్థాన విశిష్టతను గురించి స్కాంద పురాణంలో విశేషంగా చెప్పబడింది. ఎవరైతే ఈ అమరేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శిస్తారో ఆ దర్శించడానికి పూర్వం ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి శ్రీ కృష్ణానదిలో స్నానం చేసి ఈ స్వామివారిని దర్శించి అభిషేకం చేయించుకుంటారో వారికి భుక్తి ముక్తి ప్రదేశుభే అన్నారు. అంటే భుక్తి ముక్తులు రెండు కూడాను
వనగూరుతాయి అని చెప్పి దాని అర్థం. ఈ అమరేశ్వర స్వామి వారు క్రౌంచగిరినాథుడుగా కూడా ప్రసిద్ధి. అంటే ఏమిటంటే ఇదంతా కూడాను క్రౌంచగిరి పట్టణం అన్నమాట. క్రౌంచగిరి నాథుడు, కారుణ్య హృదయుడు, కలిదోష నివారకుడు, కొంగు బంగారు దేవుడు ఈ అమరేశ్వరుడు. సత్వరజ స్తమో గుణాలన్నీ కూడాను విడనాడిన తర్వాతే భగవద్ దర్శనం అనేటటువంటిది అవుతుంది అనే దానికి గుర్తుగా 3 ప్రాకారాలు దాటిన తర్వాత అమరేశ్వర స్వామి వారు ఇక్కడ దర్శనమిస్తారు. పూర్వం తరకాసుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని వరప్రసాదం చేత ఆత్మలింగాన్ని పొంది దేవతలందరినీ బాధిస్తుంటే దేవతలందరూ కలిసి కుమారస్వామిని యుద్ధానికి పంపిస్తే ఆ యుద్ధంలో కుమారస్వామి వారు ఆ యొక్క ఆత్మలింగాన్ని బాణంతో భేదించారు. ఆ భేదించినప్పుడు ఆ లింగాకారాలు 5 కూడా 5 చోట్ల పడి పంచారామ క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఇందులో మొదటిది శ్రీ బాలచముండిగా సైత అమరేశ్వర స్వామివారి క్షేత్రం. పంచారామాలలోనే ఒకటైన అమరారామం కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొన్నారు. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడని నామకరణం చేసి పూజించినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించారని, అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు. అమరేశ్వరుని ప్రధాన ఆలయానికి చుట్టూ ఉన్న 3 ప్రాకారాల్లో అనేక ఆలయాలున్నాయి. నక్షత్రవనం కూడా అలరారుతోంది. వాటిని దర్శించి తరిద్దాం. 3 ప్రాకారాలతో సువిశాలమైన ఆవరణలో నిర్మితమైన ఈ ఆలయం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ధ్వజస్తంభానికి ఎదురుగా తూర్పున సూర్య భగవానుని ఆలయం ఉంది. ఇక్కడ స్వామిని దర్శించే భక్తులకు సూర్య భగవానుడు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాడని చెబుతారు. ప్రాకార మందిరాల్లో ముందుగా మనకు కనిపించేది ఈ క్షేత్ర పాలకుడైన వేణుగోపాల స్వామి మందిరం. శివ పరమాత్మ ఆలయానికి వైష్ణవ దేవదేవుడైన వేణుగోపాల స్వామి క్షేత్ర పాలకుడిగా నెలకొని ఉండడం పరమ విశేషం. ఈ ప్రాకార మందిరాలలో అగస్త్యేశ్వరుడు, జ్వాలాముఖి, కాలభైరవ స్వామి, మేడి చెట్టు కింద ఉన్న దత్తాత్రేయుల వారి పాదుకలు, కాశీ విశ్వేశ్వరుడు, కౌసల్యేశ్వరుడు, మహిషాసుర మర్ధని అవతారికలో అష్టభుజాలతో అమ్మవారు, పార్థివేశ్వరలింగం, ప్రాణేశ్వరలింగం, సోమేశ్వరలింగం ఉన్న మందిరాలు ఉంటాయి. అదే క్రమంలో ఆంజనేయ స్వామి, వీరభద్రుడు ఆలయాలు, కళ్యాణ మండపాలు దర్శనమిస్తాయి. మరో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఆలయాలు, యజ్ఞశాల మొదలైనవి దర్శనమిస్తాయి. కాళహస్తీశ్వరుడు, దండాయుధ పాణిగా కుమారస్వామి, చండీశ్వరుడు, శనీశ్వరుడు, శ్రీశైల మల్లికార్జున స్వామి ఉపమందిరాల్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ మందిరాల వరుస క్రమంలో రాహుకేతువులు కొలువైన ఉపమందిరం, నవగ్రహ మందిరం కూడా భక్తులకు దర్శనమిస్తాయి. ఆలయ ప్రాకారాల మీద మనకు ఆనాటి శాసనాలు కానవస్తాయి. ఇవి అమరావతి ప్రాశస్త్యాన్ని, ఆలయ చారిత్రక విశేషాల్ని విశదీకరిస్తాయి. మరో విశేషమైన అంశం నక్షత్రవనం. 12 రాసులకు 27 నక్షత్రాలకు సంబంధించిన వృక్షాల్ని ఒక వనంగా ఆలయ నిర్వాహకులు అభివృద్ధి చేశారు. ఆయా నక్షత్రాల వారు తమ నక్షత్రానికి చెందిన వృక్షం వద్ద రాసి ఉన్న శ్లోకాన్ని పఠిస్తూ చెయ్యాల్సిన ప్రదక్షిణలు చేస్తారు. తమకు జాతకపర అవాంతరాలు, దోషాలు లేకుండా చల్లగా చూడమని వేడుకుంటారు. శ్రీ బాలచాముండేశ్వరి సమేత
శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం పంచారామాల్లో ప్రసిద్ధిగాంచింది, ప్రప్రథమమైనటువంటిది క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి మనకు బాలచాముండేశ్వరి అమ్మవారికి, మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి హిల్స్లో ఉన్నటువంటి చాముండేశ్వరి దేవికి ఎక్కడో ఒక విధమైనటువంటి సంబంధం, సత్సంబంధం ఉందని, ఒక విధంగా ఐడెంటికల్ పవర్స్ ఉన్నాయని చెప్పుకొని రావడం జరిగింది. అంతటి మహిమాన్వితమైనటువంటి మహాక్షేత్రం శ్రీ అమరారామం అమరేశ్వర స్వామివారి దేవస్థానం. ఉదయం 9 గంటల నుంచి నిత్య రుద్రహోమం, అదేవిధంగా 10 గంటల నుంచి నిత్య కళ్యాణం జరుగుతుంది. విశేషంగా అన్నప్రసాదం అందరికీ కూడా పంచడం జరుగుతుంది. వాతావరణంలో కాలుష్యం ఏర్పడకుండా ఉండే దిశలో కూడా ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు కూడా నిషేధించడం జరిగింది. అన్నదాన హుండీలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ హుండీలో సమర్పించుకుంటే కూడా ప్రతి రూపాయి కూడా ప్రతి ఒక్క భక్తునికి చేరే విధంగా మేము తిరిగి అన్నదాన రూపంలోనూ, అన్నప్రసాద రూపంలో చెందుతుంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారికి విశేషంగా కార్తీక మాసం చాలా విశేషంగా జరుగుతుంది. కార్తీక మాసం నెల రోజులు కూడాను ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ కూడా, వచ్చిన భక్తులందరికీ దేవస్థానంలో పరిశుభ్రత కానివ్వండి, అటు నీటి సప్లై, మంచినీరు, త్రాగునీరు కానివ్వండి, ఇటు ఏదైనా ఎండున్నా కానీ వర్షం పడ్డా కానీ షెడ్లు అవి ఏర్పాటు చేయడం జరిగింది. పరమ పావని కృష్ణానది తీరాన నెలకొల్పిన వాయునందనుని భారీ విగ్రహం భక్తుల్ని భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. షిరిడీ సాయి, పరిధి సాయి కపోతేశ్వర ధ్యాన మందిర ప్రాంగణంలో నిర్మించిన 21 అడుగుల హనుమ విగ్రహం అత్యంత సుందరంగా ఉంటుంది. ఈ విగ్రహం అమరేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోనే ఉండడం విశేషం. గంభీరమైన వక్షస్థలం, మెడలో రుద్రాక్షమాల, కంఠం వద్ద ఏకముఖి రుద్రాక్షతో సహా సువర్ణ కంఠాభరణాలతో ఉన్న ధ్యానాంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందుతారు. విశాలమైన ప్రాంగణంలో నెలవై ఉన్న ఆంజనేయ స్వామి ఇక్కడ భక్తుల కోర్కెలు ఈడేర్చుతాడని భక్తుల విశ్వాసం. జైన బౌద్ధ మతాలు కూడా ఈ ప్రాంతంలో విరాజిల్లినట్లు చరిత్ర చెబుతోంది. గౌతమ బుద్ధుడు కాలచక్ర ప్రక్రియను అమరావతి ప్రాంతంలోనే బోధించారు. అందుకే బౌద్ధులకు కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత గల ప్రదేశంగా పరిగణించబడుతోంది. శాతవాహనులు తెలుగు నేలను ఏలిన కాలంలో ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. నాటి ధాన్య కటకమే నేటి ధరణికోట, అమరావతిగా స్థిరపడ్డాయి. ఆ క్షేత్రాలలోని వెంకటేశ్వర స్వామి, గణపతి ఆలయాలను కూడా దర్శించుకుందాం. ధరణికోటలో కొలువుదీరిన మరో ప్రసిద్ధ దేవుడు వినాయకుడు. సర్వదేవతలకు మూలభూతుడు, సర్వ విఘ్న నాశకుడు అయిన విఘ్నేశ్వరుని ఆలయాన్ని అలనాటి ఆంధ్ర శాతవాహనుల రాజధానిగా చరిత్ర పుటలో ఖ్యాతిగాంచిన ధరణికోటలో నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. కేతుగ్రహ దోష నివృత్తి కలిగించగల శక్తి ఇక్కడి గణపతి దేవుడికి ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఆనాటి ఆలయం శిథిలమవ్వడంతో అదే స్థానంలో నేడు ఈ ఆధునిక ఆలయం దర్శనమిస్తోంది. సువిశాలమైన స్థలంలో నిర్మించిన ఈ ఆలయంలో వాయవ్య దిశలో కలియుగ బ్రహ్మగా కీర్తింపబడుతున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనమిస్తారు. కుమారస్వామి ఆలయం, నవగ్రహ మందిరంతో పాటు ఇతర దేవీ దేవతల ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. కలియుగ కైలాసంగా నీరాజనాలు అందుకుంటున్న అమరావతి క్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పవిత్ర క్షేత్రం వైకుంఠపురం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీరుస్తూ నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. చారిత్రక, ఐతిహాసిక ప్రాధాన్యతలు ఉన్న ఈ క్షేత్రంలోని కొండపై ఉన్న గుహలో స్వామి నిర్గుణ, నిర్వికార స్వరూపుడై వెలిశాడని ప్రతీతి. విజయవాడ మార్గంలో ఉన్న ఈ క్షేత్రం సుందర ప్రాకృతిక రమణీయతతో శోభిల్లుతోంది. అణువణువు ఇక్కడ చూపరుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. మైమరిపించే వృక్షజాతులతో నిండిన పచ్చని కొండలు, ఆ కొండల్ని తాకుతూ ప్రవహిస్తున్న కృష్ణవేణి నదీమ తల్లి, పడవల్లో ప్రయాణిస్తున్న మత్స్య కార్మికులు, ఇవన్నీ చూపరుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. ఆలయ ప్రధాన ద్వారం నుంచి పక్కగా వెళ్లి కొండ మీదకు ఎక్కితే ఒక శిల మీద స్వామివారి నామాలు మనకు స్పష్టంగా గోచరిస్తాయి.
భక్తి భావాన్ని ప్రోది చేసే ఈ నామాలు స్వామివారు ఇక్కడ శిలారూపుడై వెలసిన నాటి నుండి ఏర్పడినవని భక్తులు చెబుతారు. స్వామివారి నామాలున్న శిలకు కొంచెం కింది భాగాన ఉన్న రాతి మీద స్వామివారి అడుగులు, స్వామివారి కర్ర గుర్తులు, గుర్రం కాళ్ల గుర్తులు మనకు దర్శనమిస్తాయి. స్వామి ఈ రాతి మీదుగానే కొండ మీదకు చేరుకుని శిలారూపాన్ని ధరించారు అనడానికి ఈ గుర్తులు నిదర్శనంలా కనిపిస్తాయి. నామాలు ఆనుకొని ఉన్న కొండ గుహలోనే స్వామి నిర్గుణ నిర్వాకార స్వరూపమై వెలిశారని ప్రతీతి. కొంతకాలం గడిచాక స్వామి విగ్రహం చెక్కించాలి అనుకుని ఒక శిల్పాచార్యుణ్ణి గుహలోకి తీసుకెళ్లి దేవుడి రాయిని చూపించారట. ఆ శిల్పి ఉలితో ఆ రాయి మీద గట్టిగా తట్టగా రక్తం చిమ్మిందట. తనకు ఆకారం అక్కర్లేదని, గాయం తగిలిన చోట మంచి గంధం పూయించమని స్వామి చెప్పారట. అందుకే విగ్రహం లేనప్పటికీ ఇక్కడ పూజల్ని, ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. అలనాటి కట్టడాలకు నిదర్శనంగా ఉన్న ఈ ఆలయంలో అణువణువు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతుంది. ఆలయంలో కుడి పక్కన ఆళ్వార్ స్వాములు, బీబీ నాంచారమ్మ అమ్మవారు, ఎడమ పక్క అలివేలు మంగమ్మ అమ్మవారు దర్శనమిస్తారు. ఇదే ప్రాంగణంలో ఉత్సవమూర్తుల్ని కూడా ఏర్పాటు చేస్తారు. సకల భూషణధారుడైన స్వామి ఇక్కడ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. నిన్ను కొలిచి ఆ పరమేష్ఠి పాదములు కడిగి విధాత. ఎంతో పురాణ ప్రాశస్త్యం, మరెంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన క్షేత్రం అమరావతి. కృష్ణానది తీరాన ఆహ్లాదకరంగానూ ఆధ్యాత్మిక కేంద్రంగానూ వర్ధిల్లుతున్న ఈ ఆలయానికి నిత్యం భక్తజన సందోహం ప్రవహిస్తూనే ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో, పర్వదినాలలో ఇక్కడ జరిగే ఉత్సవాలు, రథం ఊరేగింపు ఎంతో నేత్రపర్వంగా ఉంటుంది. దేవతలు నిర్మించిన అపురూపమైన ఆలయం అమరావతి శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయం. శ్రీకృష్ణ దేవరాయలు వంటి రారాజులు, జమీందార్లు, స్థానిక పరిపాలకులు ఎందరో ఈ రామలింగేశ్వరుణ్ణి దర్శించి అర్చించారని, ఆలయ అభివృద్ధికి మాన్యాల్ని ఇచ్చారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ వైభవమంతా ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలలో కానవస్తుంది. ఆలయమంతా తోరణాలతో అలంకరిస్తారు. ప్రత్యేక అర్చనలతో భక్తుల సంఖ్య రెట్టింపవుతుంది. విద్యుత్ దీపాల అలంకారంతో ఆలయం మిరుమిట్లు గొలుపుతుంది. బాజా భజంత్రీలతో, వివిధ వేషధారణల నృత్యాలతో ఉత్సవ సంరంభం, భక్తజన కోలాహలం మిన్నంటుతుంది. ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత మంది జనసందోహం వచ్చి చేరుతుంది. అమరలింగేశ్వర స్వామి, బాలచాముండేశ్వరీలు అధిరోహించిన రథం సకల అలంకారాలతో ఆకర్షణీయంగా తయారవుతుంది. లక్షలాది భక్తజనం సమక్షంలో రథయాత్ర నేత్రపర్వంగా సాగుతుంది. ఈ రథయాత్ర చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి భక్తజనం విచ్చేస్తారు. పంచారామ క్షేత్రాలలో అగ్రగణ్యమైన అమరలింగేశ్వర స్వామి ఆలయ సందర్శనం, గర్భాలయంలో 15 అడుగుల ఎత్తైన శివలింగ అర్చనల్ని చూడగలగడం, అంగరంగ వైభవంగా సాగే రథయాత్రలో పాల్గొనడం జన్మ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. అమరలింగేశ్వరుని దివ్యక్షేత్రం అమరావతి పునర్దర్శన భాగ్యం మళ్లీ మళ్లీ దక్కాలని ఆ శివపరమాత్మను వేడుకుంటారు. అమరారామం, కుమారరామం, సోమారామం, భీమారామం, క్షీరారామం అనే పంచారామాలలో ప్రధానమైనది అమరారామం. తారకాసుర సంహారంతో ముడిపడి ఉన్న పవిత్ర క్షేత్ర దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. ఆ అమరలింగేశ్వరుని, బాలచాముండేశ్వరి దేవిల కరుణ కటాక్షాలు మనపై ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో, మరో ఆలయ సందర్శనంలో కలుసుకుందాం. నమస్కారం.